పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. గతించిన వారం నుండి వారం వరకు కూడా తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు నిలిపించిన విధానం కొరకు ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినము సజీవిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని మహింపరచగలుస్తాను అంటే ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. ఈ దినం శ్రమ నుండి, బాధ నుండి, అన్ని విషయాల్లో దేవుడు విడిపించే దేవుడుగా మనకున్నాడు. ఇదే మాట 91వ కీర్తనలో ఉంటది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. అవును, దేవత దేవుడు అనేక శ్రమల నుండి మనకు తప్పిస్తున్నాడంటే దేవుని ప్రేమించేవారుగా ఉన్నామని, ఆయన నామం ఎరిగిన వారుగా మనం ఉన్నామని ఆయన మనల్ని ఘనపరుస్తున్నాడు. మన ఘనత కాదు, మనకి ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రతి బిడ్డ ఆయన్ని ప్రేమించి ఆయన ఘనపరిచి జీవించి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఆ విధంగా ఉందాం. ఏదైనా లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లెను, నేడు నేను 120 ఏళ్ల వాడినై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోచు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. దేవాది దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మనం ముందుకు వెళ్తే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందు నిమిత్తం మాట్లాడుతున్నారు అనేది వాక్య ధ్యానంలో మనం చూద్దాం. మోషే తన దాసుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు, తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, సర్వ సమాజంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు 120 సంవత్సరాలు వచ్చింది, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు మీ దగ్గరికి ఉండలేను. ఎందుకంటే తీర్పు తీర్చేవాడుగా, లేదంటే సమాజాన్ని నడిపించేవాడుగా, లేదా కానాన్ని తీసుకువెళ్ళేవాడుగా దేవుడు ఆయనకు ఉంచాడు. కానీ నా వయసు అయిపోయింది, ఇక మీదట నేను మీతో ఉండలేను, మీ దగ్గరికి నేను రాలేను. మరి దేవాది దేవుడు నాకు యోర్దాను దాటొద్దన్నాడు, కానాను దేశానికి నాకు వెళ్ళొద్దన్నాడు. కనుక ఈ బాధ్యతలని మీకు అప్పచెప్తున్నాను అని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మనం తెలుసుకుంటే ఒక మాట, దేవుడు ఏమన్నాడంటే యోర్దాను దాటొద్దన్నాడు. అంటే కానాను దేశాన్ని ప్రవేశించడానికి లేదు. ఎలాంటి వాడైనా ఎందు నిమిత్తం ఎన్నుకునబడ్డాడు, ఎందు నిమిత్తం దేవుడు మాట్లాడాడు, నీ కుటుంబం వారిని, నీ సర్వ సమాజాన్ని, సర్వ ఇశ్రాయేలు ప్రజల్ని వారి మొర నేను ఆలకించి నీకు నాయకుడిగా పంపిస్తున్నాను, నీ నాయకత్వంలో కానాను దేశానికి తీసుకుని వెళ్తామని వాగ్దానం చేశాడు ఒక దినంలో దేవాది దేవుడు మోషేని పంపించినప్పుడు. నీ ప్రజలను గొప్ప చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని అందరినీ తోడుకుని వెళ్తాను, మోషే నీవే నాయకుడిగా ఉండి ఆ ఫరో దగ్గర నుండి నా ప్రజలందరిని విడిపించే నాయకుడిగా నేను పంపిస్తున్నాను, అక్కడ నుండి తోడుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వే తోడుకొని రావాలి అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అంతేకాదు, దేవుడు ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడంట మోషే. దాంతోపాటు సాత్వికుడు, భరించేవాడు. ఆయన ఇంత గొప్ప నాయకుడు దేవుడే ఆయన విషయంలో తెలియజేస్తాడు. ఏమంటాడంటే, మోషే వంటి ప్రవక్త పుట్టబోడు, అలాంటి వాడు ఇంకో వ్యక్తి లేడు. ఇన్ని మాటలు చెప్పిన దేవాది దేవుడే ఈయనకేమన్నాడు, యోర్దాను నువ్వు దాటకూడదు మోషే. ఎందు నిమిత్తం ఆ మాట పలికాడు దేవుడు, ఎందు నిమిత్తం కానాను చూడలేకపోయాడు. ఏ ప్రదేశానికైతే ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్లాలో, ఏ ప్రదేశం దేవుడు ఇస్తానన్నాడో, ఏ ప్రదేశంలో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయో, విస్తారమైన పంట పండుతుందో, ఆనందం సంతోషంగా ఉంటుందో, ఆ దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నడిపించిన నాయకుడికే ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఆపివేశాడు. వాక్య ధ్యానంలో మనం ముందుకు చూసుకుంటే ఏమంటాడంటే, కాని మాట పలికినందుకు. ఏ మాట పలికాడు? కాని మాట అంట. దేవుడికి ఇష్టం లేని మాట, దేవుడికి అంగీకారం లేని మాటని మోషే పలికాడు. కనుక కానాను దేశాన్ని ప్రవేశించలేకపోయాడు. ఈ దినం మనం కూడా అలాగే ఉన్నామా? కాని మాటలు పలుకుతున్నావా? దేవునికి ఇష్టం లేని మాటలు మన నోటంటే వస్తున్నాయా? అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? అపవిత్రంగా ఇతరుల దగ్గర మాట్లాడుతూ జీవిస్తున్నావా? మన నోటి మాట ఎలాగుంది? ఇతరులను దూషించేవారుగా, ఇతరుని బాధ పెట్టేవారుగా,
ఇతరుల్ని హింసించేవారుగా మన నోటి మాట ఉంటుందా ప్రియమైన దేవుని పెట్టారా? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి చివరి వచనాల్లో. మన మాటను బట్టి అంట మనం దోషమో నిర్దోషమో తీర్పు దినమున అనగా విమర్శ దినమున మన మాట తెలియబడుతుంది. మన మాటను బట్టి అంట మనకి తీర్పు తీర్చబడుతుందట. చూడండి మన నోటి మాట ఎలాగుంది, ఎలాంటి మాటలు మేము మాట్లాడుతున్నాం. కాని మాట మోషే పలికాడంట, దాన్ని బట్టి కానాన్ని పోగొట్టుకున్నాడు. ఏం మాట పలికాడు? మనం మొట్టమొదటిగా చూసుకుంటే నిర్గమకాండము 17వ అధ్యాయానికి వస్తే దేవుని మాట వినినట్టుగా ఉంటది. ఏ మాట? అక్కడ సర్వ సమాజము రెఫెదీము అనే ప్రాంతంలో సీను అరణ్యంలో దిగినప్పుడు వారందరూ కూడా నీరు లేనందున మోషే మీద సనిగారంట, దేవుడి మీద సనిగారట. మోషే దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు మోషేకి ఆజ్ఞ ఇస్తాడు, ఈ బండను కొట్టు, ఈ బండ నుండి నీరు వస్తుంది అని తెలియజేసినప్పుడు ఆ బండను కొట్టినప్పుడు అందు నుండి నీరు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సర్వ సమాజం అంతా ఆ నీరు తాగుట, దానికి ముందుకి ప్రవేశించుట దాని యందు మనకు రాసిపెట్టి ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏమంటాడు దేవుడు? బండతో మాట్లాడమంటాడు. కాదేశు అరణ్యానికి వీరు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రజలందరూ నిలిచినప్పుడు ఆ ప్రజలందరూ తిరిగి మొరపెడుతూ, ఈ ప్రదేశానికి తీసుకొచ్చావు, ఈ అరణ్యానికి తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో నీళ్లు లేదు, ఆహారం లేదు, అంజూరులు లేవు, మాకు ద్రాక్షలు లేవు, మాకెందు నిమిత్తం తీసుకొచ్చావు? మేము మృతి పొందుటకేనా? మేము ఐగుప్తులో చనిపోయి ఉంటే బాగున్నాం అని మోషేని విసిగించినప్పుడు, మోషే పైన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుడి పైన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవాది దేవుడికి ప్రార్థన చేస్తాడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఇక్కడేం తెలియజేస్తాడు తెలుసా? ఇక్కడ అంటాడు, మోషే బండతో నువ్వు మాట్లాడు, ఒక దగ్గర బండను కొట్టు అన్నాడు. ఇక్కడేమంటాడు? సర్వ సమాజాన్ని తీసుకుని వెళ్ళు, సంఘంలో పెద్దల్ని తీసుకుని వెళ్ళు, వారి ఎదుట నన్ను పవిత్రపరచు, నా నామాన్ని గణపరిచి బండతో మాట్లాడయ్యా, నువ్వు కొట్టవసరం లేదు, బండతో మాట్లాడితే బండ నుండి నీళ్ళు వస్తాయి అని మాట తెలియజేసినప్పుడు మోషే వారు విసిగించిన విసుగును బట్టి, వారు అల్లరి పెట్టి ఆ యొక్క అల్లరిని బట్టి కోపగించుకొని ఏం చేశాడు? బండను కొట్టాడంట. దేవుడికి అవమానం తెచ్చాడని అక్కడ ఉంది, దేవుడికి అపవిత్రపరిచినట్టుగా ఉంది, దేవుని మాట నిరాకరించినట్టుగా అక్కడ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఈ దినం మనం వింటున్నామా? ఒక దగ్గర చెప్పాడు దేవుడు కొట్టమని, ఒక దగ్గర చెప్పాడు మాట్లాడమని. మాట్లాడా మోషే? బండను కొట్టాడు. ఏమన్నాడంటే, ద్రోహులారా, ఈ బండ నుండి మీకు నేను నీళ్లు రప్పించవలనా? రప్పించింది ఎవరు? మోషే రప్పించాడా? దేవుడు రప్పించాడా? దేవుడు రప్పించాడు. నేను అక్కడ నిలిచి ఉంటాను అంటాడు ఆయన. మీ సమాజంలో నేను నిలిచి ఉన్నాను, మీతో నేను నిలిచి ఉన్నాను, మీ ముందర నేను నడుస్తున్నాను కనుక మీరందరూ ఈ యొక్క అరణ్యంలో 40 సంవత్సరాలు నడవగలుస్తున్నారు. లేని ఏట్ల మీరు ఎలా నడుస్తారు? మీరు ఎలా కానాను దేశాన్ని చేరుకుంటారు? 40 దినాలుగా వెళ్ళవలసిన ప్రదేశానికి 40 సంవత్సరాలు పట్టింది వారికి. ఎందుకంటే వారి యొక్క హృదయ కాఠిన్యం బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి. ఆ దినము దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటను అంగీకరించావా? దేవుని మాట మీద నువ్వు నడిచావా? అందుకే ఈ కానాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, నా నామాన్ని అపవిత్రపరిచావు, సర్వ సమాజం ముందు నన్ను హీనపరిచావు, నా మాట నువ్వు వినలేదు. అందుకే కానాను దేశానికి ప్రదేశానికి ప్రవేశించుటకు నీకు యోగ్యత లేదు అంటాడు. ఇది మనం ఎలా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏ మాటలు వింటున్నాం మనం? ఒక దినము మనం చూసుకుంటే మోషేకి దేవుడు అన్నాడు, ఈ సర్వ సమాజాన్ని నేను నాశనం చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క సంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని తెలియజేస్తున్నప్పుడు మోషే ఏమనాలి? సంతోషించాలి, ఆనందించాలి. నిజమే, ఈ సమాజం ఎప్పుడు కూడా నా మీద దూషిస్తుంది, దేవుడి మీద దూషిస్తున్నారు, వీరిని నిజంగా నాశనం చేసే ప్రభువా అని మనస్తత్వంతో మోషే ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ నీ చిత్తమైతే నీ గ్రంథంలో నా పేరును తుడిచివేసే, కానీ ఈ ప్రజల్ని కానాను దేశానికి తీసుకువెళ్ళని మంచి మనస్తత్వం కలిగిన
నాయకుడు మోషే, మనందరికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి వ్యక్తికి దేవుడు కానాన్ దేశానికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వలేదు. చూడండి, ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్పగా నడిపించిన నాయకుడు, ఇంత గొప్పగా కానాన్ దేశానికి తోడుకుని పోతున్న గొప్ప నాయకుడు 40 సంవత్సరాలు ఆ ప్రజల్ని ఆ యొక్క అరణ్యమందు తోడుకునే గొప్ప నాయకుడు ఈ దినం ఒక కుటుంబం నడిపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మాట వినని వారిగా ఉంటారు అందరు కూడా. ఆ యొక్క 40 సంవత్సరాలు 6 లక్షల కాల్బలాన్ని, తదుపరి కాలంలో 30 లక్షల మంది అయ్యారంట వారందరూ కూడా. అలాంటి యొక్క సమాజాన్ని ఆయన తోడుకొని పోతున్నారు. అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడేవారే, ఎవరు కూడా ఆయనకి సహకరించేవారు కాదు. అలాంటి వ్యక్తులను తీసుకుని వెళ్తుండగా దేవుడు నిన్ను ఆశీర్దిస్తాను, దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తానని చెప్పే దేవుడు, కానాన్ని ఇస్తాననే దేవుడు ఒక్క మాటతో ఏం చేశాడు? మోసేని కానాన్ని ఆపివేశాడు. మోషే లాంటి గొప్ప ప్రవక్త లేడు, రాడు అంటాడు దేవుడు. అలాంటి యొక్క మోషే కానాన్ దేశాన్ని చేరుకోలేకపోయాడు. ఈ దినము మనం పరలోక రాజ్యానికి చేరుకునే అర్హతలు ఉన్నాయా ప్రియమైన దేవుని బిడ్డలారా? అర్హులుగా మనం ఉన్నామా? ఈ దినం యేసు ప్రభు వారు మాటలు తెలియజేస్తున్నారు. మాటలు చెప్తున్నప్పుడు అనేక దైవజనులు చెప్తున్నారు, అనేక సంఘ పెద్దలు తెలియజేస్తున్నారు మాటలు, అనేక ప్రవక్తలు మాటలు తెలియజేస్తున్నారు. ఆ మాటలు మనం వింటున్నాం. ప్రతిదినము సంఘాల్లో, యూట్యూబుల్లో, వాక్య ధ్యానంలో మాటలు మనం వింటూనే ఉంటున్నాం. దేవుని మాటను మనం అంగీకరిస్తున్నామా? ప్రభు చెప్పిన మాటలు మనం అంగీకరిస్తున్నామా? ఆయన ఇందు నిమిత్తమే కదా భూలోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మనకి పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, మనకి రక్షణ ఇవ్వటోకి కదా ఆయన వచ్చాడు. ఇవన్నీ మనం మాటలు విని వాటి యందు మనం జీవించక మనం ఎలా జీవిస్తున్నాం? ఈ దినం దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నామా? దేవుని చెప్పిన ఆజ్ఞని మనం అనుసరిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించే బిడ్డలుగా ఉండాలి. ఈ దినము దైవజనులు ఏ మాటలు చెప్తున్నారో ఆ మాట ప్రకారం మనం నడుస్తున్నామా? ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో ఆ మాటలు మనం వింటున్నప్పుడు దాని ప్రకారం మనం నడుస్తున్నామా? దాని ప్రకారం మనం జీవిస్తున్నామా? దాని ప్రకారంగా అనేక మందికి నడిపించగలుస్తున్నామా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తానంటే ఎలా ఇస్తాడు? తన మాటలు మనం అంగీకరిస్తేనే, తన మాట ప్రకారం మనం నడుస్తేనే. లేని ఎడల ఏమంటారంటే యేసు ప్రభు వారు, ఈయన మాటలు విని దాని ప్రకారం చేయనివాడు ప్రభువా ప్రభువా అని నన్ను సంబోధిస్తే, నన్ను పిలిస్తే నేను ఎలాగ మీకు అంగీకరిస్తాను? ప్రభువా ప్రభువా అన్నవాడు ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు, గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను తప్ప వేరొకరు మీకు తీసుకువెళ్ళలేరు. మార్గం నేనై ఉన్నాను. నేను మీకు త్రోవను చూపించేవాడిగా ఉన్నాను. ఆ త్రోవలు మీకు నడిపించేవాడిగా ఉన్నాను. నడుస్తున్నారా మీరు ఈ దినం? దేవుని మాట ప్రకారం వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? ఈ దినం ప్రభు మనకు అడుగుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దినము మోషేని అడిగాడు, మోషేతో మాట్లాడాడు, మోషేని నాయకుడిగా నిలబెట్టాడు, కానాన్ దేశాన్ని ఇస్తానన్నాడు. దేవుని మాటని అంగీకరించలేదు. ఒక్క మాటతో కానాన్ని పోగొట్టుకున్నాడు. ఇది మనం ఎలాగున్నాం? దేవుని మాటను అంగీకరిస్తున్నావా? ప్రభు చెప్పిన లేఖనాలు చదివి ఆ ప్రకారంగా నడుచుకుంటున్నావా? నీ సహోదరుడికి ద్రోహి అంట నిత్య నరకానికి పాలవుతావంటాడు. మనము మన నోటుతో అనేక విస్తారమైన మాట్లాడుతున్నాం. మన సహోదరుల పైన, మన కుటుంబాల పైన, మన సమాజం పైన, మన నాయకుల పైన, మన పెద్దల పైన, అనేక మంది పైన మన నోటు మాటలు ఎలా ఉన్నాయి? ఇతరుల మీద లేనిపోని నిందలు వేస్తూ, లేనిపోని మాట్లాడుతూ, ఇతరులకి హేళన చేస్తూ, అపవిత్రంగా అందరికీ దుఃఖిస్తూ మన నోటి ద్వారా అలా ఉన్నామా మనం? అలా ఉంటే దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. మనం ఎలా ఉండాలి? మోషే లాంటి నాయకుడే కానానికి వెళ్ళలేకపోయాడు. ఈ దినము మనం ఏ పాటి వారం? అలాంటి వ్యక్తి అట పుట్టబోడు. ఈ దినం దేవుడు మాటలు వింటున్న మనము పరలోక రాజ్యానికి అర్హులు కావాలంటే ఏ విధంగా జీవించుకోవాలి? ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవించుకోవాలి. ఆయన చెప్పిన వాక్యానుసరమైన మాటలు మన హృదయంలో ఉంచుకొని నడవాలి. ఎక్కడ మన పరలోక రాజ్యాన్ని
పోగొట్టుకుంటామని. ఆ విధంగా ఉంటున్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఆ సమయంలో ఒక మాట అంటాడు సౌలుతో. ఏమంటాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞ అనుసరించుట శ్రేష్టము, కొవ్వుని అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినాలి మనం, దేవుని ఆజ్ఞని వినాలి, దేవుని మాట మనం వినాలి, ప్రభు చెప్తున్న ఈ యొక్క లేఖనాలు మనం వినాలి, చదవాలి, దాని ప్రకారంగా జీవించాలి, చెప్తున్న వాక్యము వినాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దినదినం మన జీవితంలో అభివృద్ధి రావాలి. పరలోక రాజ్యానికి అర్హులుగా మనం ఉండాలి. అర్హులుగా ఉండాలనే కదా ప్రభు వారు మన దగ్గరికి వచ్చారు. మనకు అర్హులుగా చెయ్యాలనే కదా ఆయన ఇక్కడ ప్రాణం పెట్టాడు ఈ భూమి పైన. అయినప్పటికీ కూడా మనం ఆ విధంగా జీవించుకోపోతే, ఆ విధంగా మనం నడుచుకోపోతే పరలోక రాజ్యానికి అర్హులు ఎలాగవుతాం? ప్రభువా ప్రభువా అంటే మనం అయిపోతామా? అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడు లేదా చేయవాడు పరలోక రాజ్యానికి అర్హుడుగా ఉంటాడు. ఈ దినము ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని మాట ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా, దేవుడు లేఖనం ప్రకారంగా నువ్వు నేను జీవిస్తే, మన కుటుంబాలు జీవిస్తే దేవుడు పరలోక రాజ్యానికి మీరు అర్హులు అంటాడు. లేదంటే కానాను పోగొట్టుకున్నట్లుగా మోషే, ఈ దినం మనం కూడా మన యొక్క ఆత్మలు పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనమే పోగొట్టుకుంటాం. అది ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక శ్రద్ధ వహించి వాక్యానుసారమైన జీవితం జీవించి బిడ్డలుగా మనం అందరం ఉంటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు, నిత్య రాజ్యంలో మనకి వారసులుగా వస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకునేలా ప్రార్థించారు. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మోషే నిమిత్తం కొన్ని మాటలు మాకు తెలియజేశావు. నీ మాటని ప్రభు అంగీకరించలేదు, కాని మాటని పలికాడు ప్రభువా. దాన్ని బట్టి ప్రభువా కానాన్ని పోగొట్టుకున్నాడు నా తండ్రి. ప్రభువా, ఈ దినం మేము ఎలా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, మా మాటలు ఎలాగున్నాయి, ఇతరులకి మేము ఏ విధంగా మాట్లాడుతున్నాం ప్రభువా, వాక్యానుసార జీవితం మేము జీవిస్తున్నామా లేదా నా ప్రభువా, మమ్మల్ని మేము గ్రహించుకొని మిమ్మల్ని మేము వెంబడించే వారిగా ఉండుటకు మా కృపను అనుగ్రహించండి, మాకు పరిశుద్ధపరచండి. మీలో తండ్రి నాయన ప్రభువా అభివృద్ధినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని, ఇదిగో పరలోక రాజ్యానికి వారసులుగా మేము ఉండుటకు అయ్యా మీ కృపను మాకు అనుగ్రహించమని, మీరు మహిమ పొందుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరే దీవించి ఆశీర్వదించమని యేసుని నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్.